ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాము. ఎగ్ నూడిల్స్ ఇక్కడ ఆల్రెడీ నూడిల్స్ ఉడకబెట్టేసి ఆరబోసేసాము. అది చల్లగా అయినాయి, ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి నూడిల్స్ని ఉడకబెట్టేసి మనం ఆరబోసుకోవాలి. చూసుకోవచ్చు మీరు. ఇట్లా ఉడికిన తర్వాత ఆరబెట్టేసి చల్లగా అయిన తర్వాత మనం ఎగ్ నూడిల్స్ చేసుకోవాలి. మీకు ఎట్లా చేయాలో మీకు చూపిస్తాం ఒకసారి. మనకు ఐటమ్స్ ఏవేవి కావాలో మనకు అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా. క్యారెట్ చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. కరివేపాకు మనం ఆల్రెడీ కట్ చేసి కట్ చేయకూడదు కానీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కొత్తిమీర పుదీనా, ఈ కొత్తిమీర విధంగా కడిగి పెట్టేసుకోవాలి, మంచిగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అల్లం వేయాలి. అల్లం మనం ఎగ్ కలుపుతాం కదా, ఆ ఎగ్గులోనే వేసేసేయాలి. టేస్టింగ్ సాల్ట్, ఇది పేపర్ పౌడరు, వైట్ పౌడర్, కారం పొడి ఫ్రెండ్స్, గరం మసాలా, ధనియాల పొడి రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఇంట్లోనే. సాల్ట్, మనకు సాల్ట్, సోయా సాసు, వెనిగర్ అండి. ఇవన్నీ వేసుకుని ఆయిల్ అయితే మీకు తెలిసింది ఆయిల్. ఓకే, ఎగ్స్ రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్ నూడిల్స్ చేద్దాము. ఎలా తయాలో చూపిస్తాం మీకు. ఓకేనా, మనం ఆయిల్ వేసేద్దాం. మనం బయట ఫాస్ట్ ఫుడ్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది నిలబడి చేయడానికి. మనకు ఫాస్ట్ ఫుడ్లో కాదు కదా, ఇంట్లో కాబట్టి మన కింద పెట్టుకొని చేస్తాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్స్ వలగొట్టేసాము. మంచిగా ఇష్టం కదా. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ మనం దీంట్లోనే వేసేసుకోవాలి, మంచిగా కలిసిపోతుంది. తర్వాత క్యారెట్ ఫస్ట్ వేసుకుంటాం. క్యారెట్ ఫస్ట్ వేసుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మనం ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ అది ఏంటంటే గట్టిగా అయిపోతుంది, కర్ర ఉంటుంది, మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. మనం పచ్చిమిరపకాయలు క్యారెట్ వేసేస్తాం. ఓకే, మనం చేసినాము. దీంట్లో కలిపేసి చూసుకోవచ్చు. ఇట్లా ఆమ్లెట్ కావాలంటే మంచిగా ఆమ్లెట్. కరివేపాకు వేసేద్దాము. ఇట్లా మనం పొల్లుగా చేసి పెట్టేసుకోవాలి. నూడిల్స్ వేసేద్దాం. ఇందులో క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇంట్లో కాబట్టి క్యాబేజ్ పిల్లలు తినలేదు అట్లని. ఇప్పుడు నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ వేసేస్తున్నాము. ఇది పేపర్ పౌడర్, ఇది గరం మసాలా, ధనియాల పొడి. వాళ్ళు సాల్ట్ మనం ఎంత కావాలో మనం అంత వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్, కారం పొడి వేసేస్తున్నాం, కలిపేసుకున్నాం. వెనిగర్ కొద్దిగా పుల్లగా ఉంటుంది, చూసి పోసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకోవాలి నీట్గా. కొద్దిగా ఓకే, ఇప్పుడు చూద్దాం. మొత్తానికి కంప్లీట్గా అయిపోయింది. టేస్ట్ చూస్తుంది. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనం కడాయిలో వేసేస్తున్నాం. మొత్తం ఇట్లా పుల్లుగా వేసేసామంటే ఆడుతుంది, ఎందుకంటే మనం అందరం కూర్చొని తింటాం కాబట్టి అట్లా ఆడుతుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మాకు కొంచెం తినడానికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది
స్కూల్ దగ్గర స్కూల్లో ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు కదా స్కూల్లో, అట్లా కాంపిటీషన్ పెట్టారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకోవాలన్నందుకు మా అబ్బాయికి తయారు చేసి ఇస్తాం ఈరోజు. సగమేమో మాకైతుంది, మేము మొత్తం పంపించాలంటే కూడా పంపించలేదు కదా. ఓకేనా, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే.